బుక్స్ అయితే చాలా వెయిట్ ఉన్నాయి. ఇవి నా కొడుకు ఎలా మోస్తాడేమో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు గణేష్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మళ్ళీ ఒక మంచి లాంగ్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ లాంగ్ వీడియో ఏంటంటే, రీసెంట్గా మా బాబుని అయితే స్కూల్లో జాయిన్ చేశాము. అది ఆల్రెడీ నా షార్ట్ వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది. ఎవరైనా చూడని వాళ్ళైతే వెళ్ళి చూసేయండి. సింధు గణేష్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. మా బాబుని అయితే ప్రీ ప్రైమరీలో జాయిన్ చేశాము. సో వాడు ఇచ్చిన బుక్స్ ఏంటి, వాడికి మేము తీసుకున్న యూనిఫామ్, స్కూల్కి కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. అండ్ అలాగే మీ పిల్లలు ఏ క్లాస్ చదువుతున్నారు, వాళ్ళకి ఆల్రెడీ బుక్స్ ఇంకా స్కూల్కి కావాల్సినవన్నీ కొన్నారా లేదా కమెంట్ చేయండి. అలాగే మీ పిల్లలు ఏ క్లాస్ చదువుతున్నారో కూడా కమెంట్ చేయండి. మా బాబు అయితే ప్రీ ప్రైమరీ చదువుతున్నాడు. వాడి గురించి ఫ్యూచర్లో అయితే నేను డీటెయిల్స్ ఇస్తూ ఉంటాను. ఫర్దర్ వీడియోస్లో వస్తూ ఉంటాయి కంటిన్యూగా. మా బాబుకి అయితే మేము బుక్స్ తీసుకున్నాము. ఇవేనమాట వాడి బుక్స్. నేను 1 by 1 అయితే మీకు చూపిస్తాను వాడికి ఏమేమి బుక్స్ వచ్చాయనేది. షూస్ ఇంకా తీసుకోలేదు. టై అయితే ప్రీ ప్రైమరీ వాళ్ళకి లేదట. అండ్ నెక్స్ట్ యూనిఫామ్ వచ్చేసి అయితే వాడికి 2 యూనిఫామ్స్. సాటర్డే, వెనస్డే ఒక యూనిఫామ్ ఉంటుంది, మిగిలిన నార్మల్ డే అయితే వేరే యూనిఫామ్ ఉంటుంది. సో అవైతే నేను డైరెక్ట్ పిక్ తీసినప్పుడే పెడదామని ఇప్పుడైతే వీడియోలో చూపించట్లేదు. ఓన్లీ బుక్స్ మాత్రమే చూపిస్తాను ఇప్పటి వీడియోలో. ఇదైతే వాడి బుక్స్. ఫస్ట్ ఇది మ్యాథ్స్కి ONG 1, 2, 3 రాసుకోవడానికి అయితే ఈ బుక్. మేము స్కూల్ చదువుకునే రోజుల్లో ఇన్ని బుక్స్ అయితే లేవు నాకు. ఆల్మోస్ట్ నేను 5th, 6th క్లాస్కి వచ్చేంత వరకు కూడా నాకు 10 to 15 బుక్స్ మాత్రమే ఉండేవి. వీటికి ప్రీ ప్రైమరీకే ఎన్ని బుక్స్ ఉన్నాయంటే ఇంకా హైయర్ స్టడీస్కి వెళ్ళాక ఇంకెన్ని బుక్స్ ఉంటాయో. ఇదైతే ఇంగ్లీష్ రాసుకోవడానికి ABCDలు, APPI, యాపిల్ అవి. సో ఇదైతే స్కూల్ డైరీ అనమాట. స్కూల్ డైరీ ప్రతి ఒక్క క్లాస్కి ఇదే డైరీ ఉంటుంది. ఇదైతే కామన్గా. నెక్స్ట్ ఇదంతా ఒక షీట్లా వచ్చింది. 10 to 12 బుక్స్ అయితే ఉన్నాయి ఇవి. సో 1 by 1 అయితే చూపిస్తాను మీకు. ఇది టైనీ టేల్స్ బుక్. ఇందులో పోయమ్స్ ఉంటాయి. పిల్లలకి మంచిగా మైండ్ ఇంప్రూవ్ అవుతుంది వీటి వల్ల. ఎందుకంటే స్కూల్ స్టార్టింగ్ ఇప్పుడే కాబట్టి వాళ్ళ మైండ్కి ఏం ప్రెషర్ పెట్టకుండా ఇలా చిన్న చిన్నగా వాళ్ళ ఏజ్కి తగ్గట్టు అయితే ఉంటాయి. చాలా బాగుంటుంది పిక్చర్ క్వాలిటీ కూడా. నెక్స్ట్ అయితే ఇది స్కూల్ లోగోతో పాటు స్కూల్ లోగో ప్రింట్ అయి వచ్చింది. ఇది అట్టలయ్యో. సో ఇవి కూడా ఇవన్నీ రైమ్స్, బైక్, బైసైకిల్, ఇయర్, నోస్, టంగ్, ఐస్, హ్యాండ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇదైతే నా ఫేవరెట్ బుక్. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. మంచిగా కలరింగ్ చేయొచ్చు క్రేయాన్స్ తోటి. నా బాబు ప్లేస్లో నేను ఉంటే ఇవన్నీ ఒక రోజులో వేసి పడేస్తాను. ఇది న్యూమరసీ అంటే మ్యాథ్స్కి సంబంధించింది. ఏంద్రాబాయి పోనీ. సో ఇది కూడా అది న్యూమరసీ part 1, ఇది part 2 బుక్. ఇంకా చిన్న పిల్లాడికి part 1, part 2 బుక్స్ కూడా. అండ్ ఇది లిటరసీ. ఇది part 1, ఇది part 2. ఇందులో ఏముంటాయంటే ఇందులో కూడా అంతే కలర్స్ వేయాలి వీటన్నిటికీ. అండ్ ఇందులో అయితే చాలా బాగుంది. ఆల్ఫాబెట్స్ అన్నీ రాసుకోవడానికి అయితే ఉంది ఇందులో. స్టాండింగ్ అండ్ స్లీపింగ్ లైన్స్, ఇంకా ఇవి కర్వ్స్, ఇవన్నీ
పిల్లలకి స్టార్టింగ్ ఏం రాయడం రాదు కాబట్టి ఫస్ట్ వీటితో అయితే స్టార్ట్ చేస్తారు. లెటర్స్ ఎలా రాయాలి, సెంటెన్స్ ఎలా రాయాలి అవన్నీ దీంతో అయితే వాళ్ళకి ఏమంటారు చేయి తిరుగుతుంది మంచిగా. సేమ్ ఇది కూడా అలాంటిదే బుక్. చిన్న చిన్న లైన్స్ వచ్చాయి కదా, పిల్లలైతే వాటితో ఇదంతా ఒక లైన్ గీయాలి. ఇక్కడ మంచిగా కలర్ చేయొచ్చు రెయిన్బో. అండ్ లాస్ట్ బుక్ అయితే జనరల్ అవేర్నెస్. బయట ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి వాటన్నిటి గురించి అయితే ఈ బుక్లో ఉంటుంది. చాలా బాగుంది. సో ఆల్మోస్ట్ 10 to 16 బుక్స్ అయితే ఉన్నాయి. చాలా అసలు వాడి వెయిట్ కంటే బుక్సే వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది నాకు. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. సో మీ పిల్లలు ఏ క్లాస్ చదువుతున్నారు, వాళ్ళకి ఎన్ని బుక్స్ ఉన్నాయి అవన్నీ అయితే కమెంట్ చేయండి, చూద్దాము. అండ్ నెక్స్ట్ అయితే వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అందరికీ. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాగే నన్ను సపోర్ట్ చేయడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఇంకా బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు విత్ లవ్ సింధు గణేష్. బాయ్ బాయ్.